హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపిస్తుంది కదా, 34 సైజు. దీనికి సెల్ఫ్ పైపింగ్ వేసానండి హ్యాండ్స్కి, అలాగే స్క్వేర్ నెక్ అనమాట. అయితే ఇవి 3 బ్లౌజులు అండి. ఇందులో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను. అది సెల్ఫ్ పైపింగ్ కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఇది లోడింగ్ పైపింగ్ అనమాట. అంటే ఇన్విజిబుల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలనేది అయితే ఈ వీడియో అయితే ఓన్లీ నెక్కి, స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్ ఎలా వేయాలనేది ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. అయితే ఇప్పుడు నేను ప్రెజెంట్ చూపించేది ఏంటంటే టిప్స్ తోటి పాటిస్తూ బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ రావాలంటే, అలాగే సెల్ఫ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, 3 బ్లౌజులు చూపించాను కదా, అందులో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి. అయితే ఒరిజినల్ క్లాత్ అనేది మన వైపు కాకుండా కింది సైడ్ పెట్టేసుకోవాలి. దాని మీద ఇలా లైనింగ్ అనేది యాడ్ చేయాలండి. అయితే ఈ లైనింగ్ రెండు కదిలిపోకుండా ఇలా పిన్నులు పెట్టేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది స్క్వేర్ నెక్ అది కనిపిస్తుంది కదండి, ఈ విధంగా అనమాట. పిన్నులు పెట్టామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. స్టిచ్చింగ్ కూడాను ఇలా పెట్టేసుకుంటే బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్స్. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో చాలా టిప్స్ అనేవి షేర్ చేస్తాను. వీడియో అయితే చివరికి చూడండి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకొని వచ్చేటప్పుడు అవి ఉన్నాయి కదండి పిన్నులు అనేవి మిడిల్ వచ్చేటివి తీసేయండి. తీసేసి ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక్కడ చూడండి, వీడియోలో గమనించండి. నేను తిప్పిన దగ్గర మూలల దగ్గర ఆపేసి తిప్పుతున్నాను అనమాట క్లాత్ని. ఈ విధంగా మాత్రమే తిప్పాలండి. ఇది స్క్వేర్ నెక్ కూడా అలాగే తిప్పాలి, అలాగే స్టార్ నెక్ కూడా ఇదే విధంగా అండి. ఈ మిడిల్లో క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తీసేయండి. ఎందుకంటే మనము ఓన్లీ లైనింగ్ మాత్రమే కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటాము. మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసేస్తాం. ఎందుకంటే లైనింగ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కుట్టుకొని మిగతా క్లాత్ అనేది తీసేస్తాం కదా. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా నేను లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే జాయిన్ చేసేస్తున్నానండి ఇలాగా. సో గమ్ముతోనే చేసేసుకోవచ్చండి, ఎందుకంటే మనము నెక్ ఇప్పుడు కుట్టాం కదా, అందుకోసము నేను చేయలేదు. ఇగోండి ఇలాగనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ ఉంటాయి కదండి, ఈ డాట్స్ అనేవి ముందుగా వేసేసుకోండి. అంటే కస్టమర్ ఇష్టం అండి, వాళ్ళు బ్లౌజ్ ఇస్తారు కదండి, ఆ బ్లౌజ్ని చూసేసి మనం వేసేసుకోవడమే. అయితే ఇచ్చోండి, వేసేసినాక కొంచెం గోరుతో ఇలా రఫ్ చేయండి. సో అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ క్లాత్ ఒకటి తీసేసుకోండి. కూర అంచుంటే పర్వాలేదు, లేదంటే ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా, అదే విధంగా కుట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇగోండి బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి ఇక్కడట డాట్స్ వచ్చే దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి అయితే ఇంకో కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. సో ఇది నుంచి వెనక వైపు వెళ్ళిపోద్ది కదండి, మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు క్రింది సైడ్కి వెళ్ళిపోద్ది కాబట్టి పర్వాలేదు. సో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్లు అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అయితే నేను జాయిన్ చేసేసానండి. షేప్ వచ్చేటట్టుగా ఈ విధంగా ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి డాట్ వేసేసాను. తర్వాత చంకలో ఉండే డాట్ ఆటోమేటిక్గా మనకి ఇలాగా వచ్చేస్తుందండి, తెలిసిపోతుంది. అలాగే ఒకవైపు వేసేసాం కదా, రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలి. మెయిన్ డాట్ కరెక్ట్గా వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ షేప్ బెల్ట్లు అనేవి ముందుగా నేను రెడీ చేసి పెట్టేశాను. ఎందుకంటే దీనికి లైనింగ్ లేదండి, వేరే లైనింగ్ అయితే వేసేసి నేను కుట్టేశాను ఫస్ట్ వచ్చేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టిప్ అనేది అన్నాను కదా, ఇక్కడ కొంచెం క్లాత్ ఉంచండి. అంటే షేప్ బెల్ట్కి ఇట్లా క్లాత్ ఉంచేసామనుకోండి, మనం కుట్టినాక అంటే ఇది జాయిన్ చేసాక నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి వెనక వైపు తిప్పేసి లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. సో ఎక్స్ట్రా చిన్న క్లాత్ ఉంటుందండి, అది తీసేయండి. లెవెల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. అలాగే రెండో షేప్ బెల్ట్ అనమాట. ఒక షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపు వచ్చింది కండి, ఒకవైపు వచ్చేసి మన వైపు వస్తుంది. అంటే సైడ్ జాయిన్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వెళ్ళేది. అర్థమైంది కదండి ఇలాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా వెనక వైపు తిప్పేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని ఇలాగ వచ్చేయండి. ఇప్పుడు చూపించాను కదా, ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయండి నీట్గా. ఇది ఈ విధంగా కాదండి, లోడింగ్ అంటే ఇది లోడింగే అంటారు. ఇంకొక విధంగా కూడా ఇది వేసుకోవచ్చండి. ఇగో చూసారు, రెండు కరెక్ట్గా వచ్చేటట్టుగా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఆ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ దగ్గర పట్టియండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసేది కాజా పట్టికి 3 ఇంచెస్ క్లాత్ అయితే తప్పకుండా తీసుకోవాలండి. దీనికి లైనింగ్ కూడా యాడ్ చేసేసుకొని వచ్చేయచ్చు, లేదంటే సో నేనైతే ఈ మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ క్లాత్ని ఇట్లా పెట్టేసి ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ నేను వీడియోలో చూపిస్తున్నానండి, అందుకోసం మీకు చెప్పట్లేదు. నేను పైనుండి క్లాత్ని యాడ్ చేసేసి వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసి ఇలా
పక్కన ఇంకో కుట్టు వేసుకొని వచ్చేస్తున్నాను అనమాట. ఇగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట. సో ఈ పట్టీ చెప్పాను కదండి, ఈ పట్టీ కనీసము 1 ఇంచ్ గ్యాప్ వెడల్పు వచ్చేటట్టుగా వేసేసుకోవాలండి. అలాగైతేనే కరెక్ట్గా ఉంటుంది. చెస్ట్ అనేది మిడిల్లో గ్యాప్ వచ్చినా కనిపించదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇది హుక్స్ పట్టీకి నేను 1/4 లేదంటే 1.5 ఇంచ్ లైనింగ్ తీసేసుకుంటున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని క్రింద నుంచి నేనైతే వేసాను. ఒకటికి 2 సార్లు చూడండి మీకు అర్థం కాకపోతే. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసి వీటి మీదే ఇలాగా ఇగోండి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సో అయిపోయిందండి. ఇక్కడ కరెక్ట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. ఇగోండి చూసారా ఈ విధంగా. అక్కడట కాజా పట్టీ అనేది కొంచెం వెడల్పు అనేది ఖచ్చితంగా వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఇట్లా వేసేసుకొని ఇక్కడ ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి, మీకు కనిపిస్తుందా? ఇక్కడట సైడ్ జాయింట్ వేసే దగ్గర ఇక్కడ ప్లస్ గుర్తుంటుంది కదండి, ప్లస్ రావాలంటే ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చిందనుకోండి తీసేయండి, లేదంటే ఇక్కడ డాట్ వేసేసినా సరిపోతుంది. సో ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసేసుకోండి. షోల్డర్ ఫస్ట్ కట్ చేసేటప్పుడు కొంచెము క్రాస్గా కట్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఒక కుట్టు అనేది కొంచెం క్రాస్గా వేసేసుకుంటే సరిపోతుంది. భుజాలు జారకుండా ఉంటాయండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సెల్ఫ్ పైపింగ్ ఎలా వేయాలని చెప్తాను. ఇది స్క్వేర్ నెక్ కదండి, అయితే స్క్వేర్ నెక్ అయినా సరే ఈ కలర్ అంటే గోల్డ్ కలర్ అందులో ఉంది, కానీ వాళ్ళు వేయొద్దని చెప్పారు. అందుకోసము ఇందులో క్లాతే వేసేస్తున్నాను. అంటే బ్లౌజ్లో క్లాతే తీసేసుకొని ఇలా క్రాస్ పట్టీలు తీసేసుకొని నేను జాయింట్ చేసేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసేసానండి. ఇగోండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసి ఇలా కుట్టేసుకోండి ముందుగానే. ఇగోండి ఇలాగనమాట. క్రాస్ పట్టీలు అయితే తీసేసుకోవాలండి. ఇది అనేది వెనక వైపు వెళ్ళిపోద్ది అనమాట. ఇందాక చూపించాను కదా లైనింగ్కి వెనక వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఎలాగనేది. ఇగోండి ఈ థ్రెడ్ తీసేసుకోండి. చెప్పాను కదండి 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుంటే నార్మల్ పాదంతోనైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నా మిషన్తోని నార్మల్ పాదంతోనే నేను వేసేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ వైపు నుండి వేసేసుకొని రావాలి. ఇది ఉంది కదండి, ఇది కుట్టాను కదా ఒకవైపు, అది చూపిస్తాను చూడండి ఎలా వేయాలని చెప్పేసి. ఇట్లా పెట్టేసుకోండి. ఇది వెనక వైపు వెళ్తుంది అనమాట. ఇట్లా కుట్టేసాను కదండి, ఇది వెనక వైపు వెళ్తే మనకి ఆ పక్కన ఎడ్జ్ మీద ఆల్రెడీ కుట్టు ఉంది కదండి, ఆ కుట్టు మీద వేసేసుకోవచ్చు. ఇంకో కుట్టు అనేది నీట్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది. నేను పైపింగ్ అనేది 2-3 రకాలుగా వేస్తానండి, అందుకోసం ఇది ఒక రకం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెము ఇలా క్లాత్ అనేది ఉంచేసుకోండి. ఇలా పైకి కొంచెం ఉంచేసినాక తర్వాత ఇలాగా మనం ఏ లెవెల్లో కుట్టాలి అంటే ఖర్చుకి ఎంత ఉంచుతామో అదే లెవెల్లో కుట్టేసుకొని వచ్చేయండి. చూసుకోండి 1-2 సార్లు కిందని కుట్టు పడకుండా ఓన్లీ మనం పైపింగ్ వేస్తాం కదండి దానికే కుట్టు పడేటట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, సెల్ఫ్ పైపింగ్ అంటారండి. అంటే సేమ్ క్లాతే అంతగా ఏం కనిపించదు, కాకపోతే స్టిఫ్గా ఉంటుంది, అందంగానే ఉంటుంది. హెమ్మింగ్ చేయని అవసరం లేదనమాట. సో వీళ్ళైతే హ్యాండ్స్కి గోల్డ్ కలర్ వచ్చినా సరే వీళ్ళు వేయొద్దని చెప్పారు, నార్మల్గా ఇదే వేసామన్నారండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. స్లోగా వేయండి. ఇగోండి చూసారా ఇదనమాట. ఈ థ్రెడ్ కనిపిస్తుంది కదండి ఇలా చిన్నది, అది నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ మూలలకు వచ్చేసరికి ఇది స్క్వేర్ నెక్ కదా, ఈ మూలకు వచ్చేసరికి మార్కింగ్ చేశాను కదా, అక్కడ చూడండి ఇలా పట్టుకొని ఇలాగ నీడిల్ అనేది ఇలా దింపండి కిందికి. ఇలా గుచ్చినాక ఇలా లాగేసి కొంచెం లాగండి, ఎందుకంటే లూజ్గా వదిలేమనుకోండి ఇది రౌండ్ కాదు కదా, లూజ్గా వదిలితే అది షేప్ అనేది రాదనమాట. సో చూడండి ఆ థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టుగా అయితే చూసేసుకోండి, లూజ్ రాకుండా. అలాగైతే నీట్గా వస్తుంది. ఒకవేళ థ్రెడ్ పక్కన పడలేదు లూజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వేసేయండి పక్కన కుట్టు సరిపోద్ది. తర్వాత ఈ మూల దగ్గర చూసారు కదా నేను మార్కింగ్ చేశాను, ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా నీడిల్ ఇలా దింపేసి కొంచెం మనం వేస్తున్నాం కదండి క్లాత్, ఆ క్లాత్ని కొంచెం ఇలా లాగేసి వేయండి సరిపోతుంది. అలాగైతే అక్కడ షేప్ వస్తుంది. నేను వేసేది ఏంటంటే స్క్వేర్ నెక్ కదా, అందుకోసము ఇక నీట్గా ఇలా పెట్టేసుకొని సర్దేసుకొని నీట్గా ఇలా పాదం పైకెత్తేసి ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి నీట్గా ఇలాగా. ఇక చూసారా ఆల్రెడీ షేప్ అనేది కనిపిస్తుంది కదా స్క్వేరు. ఈ మూలల దగ్గర కొంచెం లాగితే ఇలాగ ఎత్తినట్టు ఉంటుంది. తర్వాత మనము అక్కడ చిన్న కట్ చేసుకొని చిన్న కటింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను అందులోన. సో అయిపోయింది కదండి, ఇదిగోండి ఎక్స్ట్రా కొంచెం క్లాత్ అనేది తీసేయండి. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర, ఈ మూల దగ్గర. ఇక చూసారా ఈ మూల దగ్గర అయితే కుట్టు వేసాం కదా పైపింగ్ తోటి, ఆ కుట్టు అనేది తెగిపోకుండా అంటే కట్ అయిపోకుండా మనం కట్ చేసుకోవాలండి, లేదంటే
ఇంక బ్లౌజ్ అనేది పాడైపోద్ది. సో, అయిపోయిందండి. తర్వాత వచ్చేసి వెనక వైపు తిప్పేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! వెనక వైపు తిప్పేయండి. ఫస్ట్ మీకు చెప్పాను కదా! ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలనేది. అదేమొచ్చి ఇప్పుడు సెట్ అయితది. ఇప్పుడు ఇగోండి ఫోల్డింగ్ అనేది ఇటు సైడ్ వచ్చేసింది కదా! మనం ఫస్టు ఒకవైపు కుట్టు వేసినప్పుడు ఎడ్జ్‌ని కుట్టు వేస్తాం కదండీ! దాని మీదే ఈ కుట్టు అనేది వేసేసుకొని నీట్‌గా వచ్చేయండి. 1, 2 సార్లు ఒకసారి చూసేసుకోండి. ఎందుకంటే ఏ ఎలా పడితే అలా కుట్టేసామనుకోండి ఇక్కడ రౌండ్ దగ్గర రౌండ్ రాదనమాట. సో, చూడండి మీకు కనిపిస్తుంది కదా! ఈ విధంగా అనమాట. ఇలా వేసేసుకొని వచ్చేయండి. అంటే ఇది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ అండి. బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్. ఇప్పుడు ఇలాంటి పైపింగ్‌లు ఏసేసామనుకోండి మనకి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదనమాట. సో, ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఎడ్జ్‌నేయండి. అలాగైతే నీట్‌గా ఉంటది. ఇగో చూసారా? ఈ విధంగా అనమాట. నీట్‌గా. సో, ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయండి సైడ్‌ని. అయితే ఈ మూలల దగ్గర కూడా ఒకసారి చూసేసుకోండి. ఎందుకంటే ఇక్కడట చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. మీకు ఇగో చూపిస్తాను. ఇలాగనమాట. చిన్న కట్ పెట్టుకున్నామనుకోండి ఇది తిరుగుతదనమాట. లేదంటే మనకి అది పైకెత్తినట్టు కనిపిస్తది. అక్కడ చిన్న కట్ చేయండి. కట్ చేస్తేనే అంటే మనము ఇందాక క్లాత్ యాడ్ చేసాం కదండీ! ఆ క్లాత్‌కి కట్ చేసుకోవాలి. ఆ మూలల దగ్గర. అలాగైతేనే నీట్‌గా అక్కడట వస్తదనమాట స్క్వేర్. లేదంటే షేప్ అనేది మారిపోతది. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా అనమాట. సో, ఇలా కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. ఇగోండి ఇలాగా. సో, ఫ్రెండ్స్ ఇదే విధంగా అంటే లోడింగ్ పైపింగ్ ఎలా వేయాలి అంటే ఇన్విజిబుల్‌గా లైనింగ్‌కి వేసేసి మెయిన్ క్లాత్‌కి ఎలాగ యాడ్ చేయాలనేదైతే నేను ముందు వీడియోలో కూడా పోస్ట్ చేశానండి. ఈ బ్లౌజులు అంటే వీడియో చూపించడానికి ఒకటి ఈ విధంగా, ఒకటి ఆ విధంగా ఇట్లా వేశాను. ఇప్పుడు చూసారు కదా! స్క్వేర్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇగోండి ఇలాగనమాట. సో, అయితే ఇది ఐరన్ చేసేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కి నేను లైనింగు, మెయిన్ క్లాత్ రెండైతే యాడ్ చేసేసాను. కాకపోతే ఈ చివర జాయింట్ అనేది పడుతుంది. ఇగోండి చూడండి ఈ విధంగా అనమాట. జాయింట్ వేసేసి ఎప్పుడైనా సరే జాయింట్ వేయాలంటే మనకు లైనింగు, మెయిన్ క్లాత్ కుట్టేసినాక అప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేసేసుకోండి. లేదంటే దేనికది వేసేసామనుకోండి పగిలిపోతది. హ్యాండ్ ఇలాగ మూవ్‌మెంట్ చేస్తాం కదా! అందుకోసం అప్పుడు పగిలిపోతదండి క్లాతు. ఈ విధంగా వేసామనుకోండి స్టిఫ్‌గా ఉంటదనమాట. చిరిగిపోదు ఎప్పటికైనా సరే. సో, ఇలాగే 2 వైపులా వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్‌కి కూడా ఇలా జాయింట్ అనేది పడ్డాయండి. వేసేసుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ లైనింగు కరెక్ట్‌గా ఏ విధంగా ఉందో అలాగే కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. అంచు ఉంది కదా! తిప్పలేదా అని అంటారు కదండీ! అంచుకి వీళ్ళు తిప్పొద్దని చెప్పారండి. చెప్పాను కదా! ఈ మెయిన్ క్లాత్ బ్లూది ఉంది కదండీ! అదే పైపింగ్ అనేది సెల్ఫ్ పైపింగ్ కింద వేసేయమన్నారు. మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా! హ్యాండ్స్‌కి పైపింగ్ అనేది ఆ విధంగా వేసేయమన్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి లో కటింగ్ తీసేసానులెండి. హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఇగోండి మిడిల్ నుంచి చెక్ చేసేసుకొని ఇప్పుడు జాయింట్ అనేది వేసేస్తున్నాను. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఈ చివరి వరకు. ఈ చివర కొంచెం క్లాత్‌ని ఉంచేయండి. హ్యాండ్స్ మాత్రం మిడిల్‌కి కరెక్ట్‌గా వచ్చేటట్టుగా చెక్ చేసుకోండి. అలాగైతేనే కరెక్ట్ ఉంటది. చూసారు కదా! ఈ విధంగా అనమాట. 2 సైడ్‌లు కూడా ఇదే విధంగా వేసేయండి. అయితే డబుల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసేసుకోవాలండి హ్యాండ్స్‌కి. ఒక స్టిచ్ కాకుండా 2 స్టిచ్‌లనేది వేసేయండి. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే హై బటన్ ఉంటది కదండీ! హై పాయింట్స్ ఇవ్వండి. సో, చూడండి ఇలా వేసేసుకొని వచ్చేయండి. ఈ ఎక్స్ట్రా చిన్నది ఉంటే తీసేయండి. ఎందుకంటే ఇది ఉంచేసామనుకోండి ఇక్కడ కొంచెం పైకి ఎత్తినట్టు కనిపిస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా మిడిల్ నుంచి ఇలా చెక్ చేసేసుకొని వచ్చేయండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉన్నదనుకోండి అది ఉంచేయండి. ఏం కాదు. ఖర్చు కింద పోతదనమాట. ఆల్రెడీ మనం ఖర్చులో 2 ఇంచుల క్లాత్ ఉంచుతాం కదండీ! ఇంకా సెట్ అయిపోతది అందుకోసం. ఖర్చుకు ఉంచుతాం కదా! ఇగోండి ఇలాగా. సో, ఇదైతే 34 సైజ్ బ్లౌజ్ అండి. ఈ స్టిచ్చింగ్ అనేది. కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. అయితే లైనింగ్ ఒరిజినల్ ముందుగానే మనము నార్మల్‌గా అంటే గమ్ముతో జాయిన్ చేసేయవచ్చు. ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్‌కి నేను పైపింగ్ వేస్తున్నాను. ముందు వేసేసుకొనే వచ్చేయొచ్చండి. లేదంటే నేను తర్వాత జాయిన్ చేసేసాక వేస్తున్నాను. ఇది స్ట్రెయిట్ క్లాత్ తీసేసుకునే పర్వాలేదు. లేదంటే
క్రాస్ పట్టి తీసేసుకుని పర్వాలేదు. ఇది స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని మిడిల్‌లోని థ్రెడ్ ఉంచేసి నేను ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా. ఎందుకు ముందు వేయలేదంటే సైడ్‌న ఖర్చులు పడ్డాయి కదండీ క్లాతు. అవన్నీ జాయిన్ చేసేసాక వేసేయాలి. ఇప్పుడు చూడండి వెనక వైపు తిప్పేసి ఈ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇలాగ యాడ్ చేసుకొని కుట్టుకొని వచ్చేయడమే. సో, చూసారు కదండీ! ఈ విధంగా 2 గూడా చేసుకొనాక నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్, హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫస్టు. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి టేప్‌తో కొలుస్తున్నాను. ఎందుకంటే ఆ బ్లౌజ్ చాలా లూజ్ ఉందట. అందుకోసము కరెక్ట్ 8:30 పెట్టమన్నారండి. అందుకోసం ఈ విధంగా. సో, నెక్స్ట్ వచ్చేసి పక్కనే మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోండి. ఇదిగోండి ఇలాగా. అయితే కుట్టుకి కట్ చేయనవసరం లేదండి. ఇలా ఉల్టాలాగా తిప్పేసి వేసేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్! ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతదండి. 2 సైడ్‌లు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్ అనేది తీసేయండి. ఈ చివర ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేస్తే సరిపోతది. ఇలాగా. సో, ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి. థాంక్ యూ.